గురించి ఈ ప్రాంత విద్య కేకే మహేందర్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఏదో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి తరలించారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భయం పట్టుకొని ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టుగా మాకు కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే అరెస్టు కాబడిన వ్యక్తి తప్పు చేసిండు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పు చేసిండు కాబట్టే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు దాన్ని వెలికి తీసి ఇలా దానికి సంబంధించిన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతుర్రు. ప్రభుత్వ ఆదాయాలు ధ్వంసం చేసేది కాబట్టి ఇలా భూమి కావచ్చు, ఆ క్రెషర్ కావచ్చు, దానికి సంబంధించి ప్రభుత్వానికి నష్టం జరిగింది కాబట్టే ఆ శిక్షల కింద వారు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఇవాళ అరెస్ట్ కాబట్టరు, రిమాండ్ కాబట్టరు. అలా ఏదో ఇలా ఆ ఒక్కైనతోటి ఆగేటట్లేదు. ఇవాళ నేను మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఇంకున్న సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే భూములు సంపాదించారో, ఏ విధంగా అయితే కోట్లకు పడగలెత్తిరో వాళ్ళందరికీ ఇలా భయం ముచ్చుకొని వాళ్ళ అడ్డగోలుగా మహేందర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారు. కదా మహేందర్ రెడ్డి అరెస్టు చేయించిండని అది చేసినాను. మహేందర్ రెడ్డికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన గుణతత్వం ఏందని సిరిసిల్ల ప్రాంత ప్రజలకు దాదాపు 20-25 సంవత్సరాల నుండి చూసుకుంటున్న వాళ్ళు ఆయన వ్యక్తిత్వం ఏందనేది సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు చేసిన ఆరోపణలకు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళ బతుకులేదనేది ఇలా సోయి తప్పి వాళ్ళ స్థాయిని మరిచి ఇలా ముఖ్యమంత్రిని మహేందర్ రెడ్డి గారిని వాడు వీడని మాట్లాడుతున్నారు. ఇలా వాడు వీడని మాట్లాడేటోడు వాడు మాట్లాడాడు కాబట్టి ఇలా మేము మాట్లాడితే తప్పని మేము భావిస్తలేము. అందుకే ఇలా మాట్లాడినోడిని వాడిని కూడా మేము అంటున్నాం. ఇలా అరే నువ్వు మాట్లాడింది నిజంగా నేను అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నిన్న ఎవడన్నా పట్టించుకున్నాడా? ఏమైనా రోడ్డు మీద కనబడ్డావా నువ్వు? ఇలా ప్రతిపక్షం హోదా ఖర్చులతోటే ఒకటి మళ్ళీ మురిగే కుక్క కావాలి, ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మురిగే కుక్క కావాలని నేను ముంగడి తీసుకొచ్చి మళ్ళీ మీతో మురిగిపిత్తుర్రు. బిడ్డ జాగ్రత్త, మంచిగా మాట్లాడు నేర్చుకోర్రి. అంతేగాని ఇలా ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. ఇవాళ ఎవడెవడైతే కబ్జాలు చేసిండో, ఎవడెవడైతే అవినీతి చేసిండో, ఎవడెవడైతే అక్రమాలు చేసిండో ఇలా ఒక్కరి అరెస్టుతో ఆగేది కాదు. ఇంకా ఉన్నాయి. అవందరి లెక్క తీసినాం. అవందరి లెక్క మా దగ్గర ఉంది. ఆ లెక్క అధికారుల దగ్గర కూడా ఉంది. రాబోయే రోజుల్లో వాటన్నిటిని సాక్ష్యాధారాలతో సహా అందరూ చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇది ఆరంభం మాత్రమే అన్న మాటను మర్చిపోవద్దు. తంగనపల్లి మండలంలో జరిగిన అవినీతి చిట్టా కూడా మా దగ్గర ఉంది. వాటన్నిటిని అధికారులకు అప్పచెప్పినాం. ఖచ్చితంగా వాటన్నిటి మీద చర్యలు ఉంటాయన్న మాటను కూడా గంటప్రదంగా చెప్తున్నాం. జాగ్రత్త అని కూడా మరీ హెచ్చరిస్తున్నాం. ఇకనైనా చిల్లర మల్లర మాటలు మానుకోవాలి. ఇకనైనా మళ్ళీ చిల్లర మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా ఇప్పటికి కూడా ఒక మాట చెప్తున్నాం, మేము ఇప్పటికి కూడా చట్ట ప్రకారంగానే ముంగడికి పోతాం. ఇవాళ హోర్డింగ్ల గురించి మాట్లాడారు. కేటీఆర్ హోర్డింగ్లు కనబడితే తీసేస్తున్నారని. ఇగో వాళ్ళ ప్రభుత్వం నుండి అన్ని హోర్డింగ్లకు సంబంధించి ఎటువంటి పరికరాల సారంపల్లి మన మండలం మొత్తం సంబంధించిన తంగనపల్లి వీటన్నిటికి సంబంధించి హోర్డింగ్లకు ఎటువంటి అనుమతి లేదని మేము తీసుకున్న వాళ్ళ పంచాయతీ సెక్రటరీలు ఇచ్చిన డాటానే ఇదంతా. ఇవాళ దీని ప్రకారం చెప్పాలంటే ఇవన్నీ వీళ్ళు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి లెక్క ప్రకారం చెప్పాలంటే వీటి మీద కూడా నిన్న మాట్లాడిన మీద అప్పుడు సర్పంచ్లు ఉన్న వాళ్ళ మీద అందరి మీద కేసులు వేయాలి. ఈ లెక్క ప్రకారం చెప్పాలంటే వాస్తవానికి. కానీ మేము ఓపిక సహనంగా అన్ని పరీక్షిస్తున్నాం. కానీ మీరు ఏదో ఇవాళ కేటీఆర్ చెప్పిండనో ఇంకోటో చెప్పిండనో సోయి తప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బిడ్డ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఎవరెవరి చిట్టా మళ్ళీ చెప్తున్నాం, ఎవరెవరి చిట్టా ఉందో అన్నిటిని బయటకు తీసినాం. తస్మాత్ జాగ్రత్త అని మళ్ళీ హెచ్చరిస్తున్నాం.